కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రెహమాన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ముక్కు మీద ఈగ వాళ్తే కత్తితోటి ముక్కు కోసేస్తారా? ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎక్కడో తల మీద ఈగ వాలింది కరెక్టే, ఈగను పంపించేసేయాలా, అది కూడా కరెక్టే. కానీ ఏం వాడాలా? గుడ్డలతో కొడతావా? అది ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రశ్న. అదేవిధంగా ఎడిటర్స్ మీద, మిగతా న్యాయ కోవిదుల మీద, బాగా బాధ్యత కలిగినటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక చాలా తీవ్రమైనటువంటి ఒక సమస్య. బూతులు ఎవరు తిట్టినా తప్పే, దానికి ప్రత్యేకమైన సెక్షన్స్ ఉన్నాయి. అవి భారత ఐపీసీ ప్రకారం కూడా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కూడా అవి శిక్షించబడతాయి. అయితే ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, మన అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, ప్రభుత్వంలో జరిగే అవకతవకల్ని బయటపెట్టేది, అవినీతి బండారాలని బయటపెట్టడం, మంత్రులు పెద్ద పెద్ద వాళ్ళు చేసే దుర్మార్గాలను బయటకు తీసుకొని రావడం చేయాలా వద్దా? అదొక పెద్ద సమస్య. ఈరోజు మన భారతదేశంలో మీడియా కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, లేదా బాధ్యత కలిగిన పౌరులు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి కృషి వల్లనే అనేక కుంభకోణాలు, కోట్లాది లక్షల కోట్ల రూపాయల అవినీతి ఇవి కూడా బయటపడ్డ విషయం మనం మర్చిపోవద్దు. జరుగుతూ ఉంటాయి విమర్శలు. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శంకర్స్ వీక్లీ కార్టూన్లో నెహ్రూ మీదనే రకరకాలైనటువంటి ఒక కామెంట్స్ చేస్తూ వచ్చేటి. అవి చూసి నెహ్రూ గారు నవ్వుకొని పక్కన పెట్టేసేవారు. ఆయన పెద్ద అవినీతికి పాల్పడుతున్నట్లు పెట్టె మీద పెట్టెబెట్టి దాని మీద ఎక్కి నోట్ల కట్టల్ని పైన పెడుతున్నట్లు కూడా బొమ్మలు చిత్రీకరించి ఆ రోజు శంకర్ స్పీక్లో కానీ మిగతా పత్రికల్లో వచ్చేటి. కానీ అప్పుడుండే నాయకులు డెమోక్రసీ యొక్క విలువల్ని గమనించి, భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వాటి పట్ల వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించేవారు. అసలు అటువంటి పత్రికలకు కూడా గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటి. అలాంటి పత్రికలకు కూడా ఏ పత్రిక మనకు అనుకూలంగా ఉంది, ఏ పత్రిక వ్యతిరేకంగా ఉంది, ఏ మీడియా మనకు అనుకూలంగా ఉంది, ఏ మీడియా వ్యతిరేకంగా ఉంది కాదు. అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా చాలా పెద్ద పెద్ద నాయకులు ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉంటే, నా పేరు మర్చిపోయినా, ఆ నాయకుడు నెహ్రూ గారిని తీసుకొచ్చేసి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ టికెట్ ఫలానా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అయితే వావిలాల గోపాలకృష్ణ గారు ఒక వాగొడ్డునో చిన్న నదిలో ఆయన బట్టలు తుక్కుంటూ ఉంటాడు అన్నట్టు. ఇలా కారు ఆపి ఆయన్నే వావిలాల గోపాలకృష్ణయ్య అని నెహ్రూకి చూపిస్తాడు. ఏంటి మీరు అతనికి వ్యతిరేకంగా క్యాండిడేట్ పెడుతున్నారా? నో, నథింగ్ డూయింగ్, ఆయన ఎలక్ట్ కానివ్వండి అని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప వ్యక్తిత్వం నెహ్రూ గారిది. అంటే అపోజిషన్ పార్టీలలో బాగా మాట్లాడేటటువంటి వాళ్ళు బుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, తరిమిల నాగిరెడ్డి గారు కావచ్చు, మరొకరు కావచ్చు, లేదా మన బెంగాల్ నుంచి ఉన్నటువంటి సిపిఎం నాయకులు కావచ్చు, వాళ్ళను పార్లమెంటుకు రావాలని చెప్పేసి అప్పుడు ఉండేటువంటి మంత్రులు కోరుకునేవారు వాస్తవంగా చెప్పాలంటే. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. తర్వాత కాలంలో మనం ఈ రోజు వరకు కూడా గమనించినట్లయితే, అంటే ప్రజల కష్టాలని ఎవరైనా చెప్పేది? ప్రజల కన్నీళ్ళని ఎవరు చెప్పేది? హాస్టల్ పిల్లలకి తిండి దొరుకుతలేదు, పురుగులు వస్తున్నాయి, నీళ్లు చారు నీళ్లు, చింతపండు నీళ్లు కారిపోతున్నాయి దానిలో.
బాత్రూంలలో వాసన వస్తుంది. మరి ఎవరు బయట పెట్టాలా? జర్నలిస్టులు కాకపోతే, పత్రికల వాళ్ళు కాకపోతే, పత్రికా స్వేచ్ఛ కాకపోతే. కట్టావు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఎటుపోతుంది దేశం? ఏ ప్రాజెక్టులు చేయాలా? 2000తో పూర్తి అయ్యేటి, 2000 కోట్లతో పూర్తి అయ్యేటి ఉన్నాయి, 5000 కోట్లతో పూర్తిగా అయ్యేటి ఉన్నాయి, కాలువలు దొవ్వితే వచ్చేట్టున్నాయి. 4 వాటర్ కాన్సెప్ట్ అని ఒక పెద్ద మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో రాష్ట్రంలో అనేక చోట్లకు నీళ్ళు అందించేటటువంటిది. ఆయన మహానుభావుడు హనుమంతరావు గారు ఇంజనీర్గా ఉండి, ఐక్యరాజ్య సమితి సలహాదారుగా ఉండి, ప్రపంచంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టినటువంటి వ్యక్తి మంచి సలహాలు ఇచ్చిపోయాడు. అవన్నీ కూడా చెప్పాము అప్పుడు కేసీఆర్కు, మిగతా వాళ్ళకు కూడా. కానీ ఆ రోజే చెప్పాం, కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి ఒక అవినీతి ఏంటిదో, కుంభకోణం ఏంటిదో, ఎన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది తెలంగాణకు. మరి ఎట్లా బయటకు వచ్చింది? మీటింగులు పెట్టి, పత్రికల్లో వచ్చి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేస్తే, ఇంజనీర్లు మాట్లాడినటువంటి విషయాలు పత్రికల లోపల. మరి అప్పుడు పత్రికా స్వేచ్ఛ ఉంటే జరిగిందా? పత్రికా స్వేచ్ఛ లేకపోతే జరిగిందా? ఒక్కటే కాదు, ఎక్కడన్నా కానివ్వండి. మొన్న ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం, జార్ఖండ్ అనుకుంటా బుక్ ఎగ్జిబిషన్ పెట్టారు. బుక్ ఎగ్జిబిషన్ కాలేజీ వాళ్ళు బుక్ ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. 4 రోజుల తర్వాత పిలిచి క్యాన్సిల్ చేశారు. ఎందుకే క్యాన్సిల్ చేశారంటే, బీజేపీ ఆర్ఎస్ఎస్ క్యాడర్ వచ్చేసి మహాత్మా గాంధీ పుస్తకాలు, నెహ్రూ పుస్తకాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు అమ్మేది లేదు అని చెప్పారు. ఆ పుస్తకాలు అమ్మకపోతే మీరు బుక్ ఎగ్జిబిషన్ నడపండి, ఆ పుస్తకాలు ఉంటే మేము జరగనివ్వం. అంటే ఏ పుస్తకం చదవాలా, ఏ పుస్తకం చదవద్దు, ఏది సరి అయింది అనేటటువంటిది ఎవరు నిర్ణయిస్తున్నారు? భవిష్యత్తులో ఎటు పోతుంది ప్రమాదం, ఎంత దూరం ప్రమాదం పోతున్నది అనేదాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు చూసాం నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసిన పాపం ఒక 14 ఏళ్ళ పిల్లల్ని, 15 ఏళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేసి నక్సలైట్తో సంబంధం ఉందని చెప్పేసి రిమాండ్ పంపించారు. ఒళ్ళంతా దెబ్బలు, అసలు మన కళ్ళలో నీళ్ళు వస్తాయి ఆ సీన్ చూస్తే. ఏందయ్యా ఆరోపణ అంటే, ఆయన ఇంట్లోనట గద్దార పాడినటువంటి పాటల క్యాసెట్ దొరికింది. దిస్ ఇస్ అలిగేషన్. ఒక విప్లవకారుల యొక్క పాటల పుస్తకం ఆ ఇంట్లో దొరికింది, అంతే, ఇంకోటి ఏమి లేదు ఎవిడెన్స్ అక్కడ. అంటే ఆ రోజుల నుంచి అంటే 2 రకాలైనటువంటి ఒక పద్ధతులు ఉన్నాయి. ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టాలా? చంపచ్చు దాన్ని. ఎందుకు? అది పిచ్చి కుక్క. ఊళ్ళో ఒకళ్ళు పళ్ళు బీకేయాలా అంటే అది మంత్రసాని అని చెప్పేసి ఆరోపణలు చేసేస్తే దాడి చేసి చంపచ్చు, జనం ఒప్పుకుంటారు. జరిగింది పొరపాటే, ఒక పొరపాటు జరిగిండొచ్చు, ఒక్కరు పొరపాటు చేసిండొచ్చు, ఒక్కరు తప్పు చేసిండవచ్చు. తప్పే, తప్పును కాదంటలేం. తల్లిని, చెల్లెను, భార్యను, ఇంటి వాళ్ళను, గౌరవంగా బతికే వాళ్ళను, ఏ సంబంధాలు లేనటువంటి వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు చేయడము అది చాలా అన్యాయం. దానికి తప్పనిసరి మనం ఖండించాలి కూడా. లేదా వాళ్లకు ఐపీసీ ప్రకారంగా, మిగతా చట్టాల ప్రకారంగా ఏ యాక్షన్ తీసుకోవాలా. కానీ నేను ఇందాక చెప్పినట్లు తల మీద ఎయిగా వాళ్తే గొడ్డలతో కొట్టవద్దు. అదే చెప్పదలుచుకున్నాం ముఖ్యమంత్రి గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అదే చెప్పదలుచుకున్నాం. పత్రికా స్వేచ్ఛ అనేటటువంటిది ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది భారతదేశంలో. అది ఉంది కాబట్టే డెమోక్రసీ ఉన్నది. అది ఉంది కాబట్టే ఇవాళ అమిత్ షా కేసుని విచారించే జడ్జి గారిని చంపేస్తే, హత్య జరిగితే ఆ విషయాలు పేపర్లో వస్తూ ఉన్నాయి. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టే అంతో ఇంతో బతుకుతున్నాం. ఈ మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే టోటల్ ఫ్యాసిజం వస్తుంది భారతదేశంలో. టోటల్ ఫ్యాసిజం, ఇంకొక మాటనే లేదు అక్కడ. కాబట్టి ఇది చాలా సున్నితమైన సమస్య, చాలా తీవ్రమైన సమస్య, దేశమంతా ప్రభావితం కలిగించేటువంటి ఒక సమస్య. కాబట్టి దాన్ని ఏ విధంగా డీల్ చేయాలో ఆ విధంగా డీల్ చేయాలి, కానీ దాన్ని మరో రకంగా డీల్ చేసి మనం కూడా ఇబ్బందులు పడేటటువంటి విధంగా చేయకూడదు. కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంటుంది, తగినటువంటి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఉంటుంది.
ఏ రూల్స్ చేసినా ఏ రెగ్యులేషన్ చేసినా భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డు వచ్చే విధంగా మట్టుకు ఏ రూల్ చేసినా చేయకూడదు. ఫస్ట్ మేము చేసే రిక్వెస్ట్ అని. లేదు బూతులు తిడుతున్నారు, వ్యక్తిగతంగా ఒకరిద్దరు తిడుతున్నారు, సరే వాళ్ళ మీద ఏ చర్య తీసుకోవాలో చట్ట ప్రకారంగా మీరు ఆ చర్య తీసుకోవచ్చు. కానీ టోటల్ కంట్రోల్ చేయాలని అనుకోవడం లేదా సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలని అనుకోవడం, ఇప్పటికే యాక్చువల్గా చెప్పాలంటే మీడియా మీద మాకు ముందున్న గౌరవం ఇప్పుడు లేదు. ఇప్పుడున్నటువంటి ముందున్న గౌరవం మాకు ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? మీడియాను రాజకీయ పార్టీలు మొత్తం రాజకీయ పార్టీల యొక్క బాకాలుగా తయారైపోయినాయి కొన్ని మీడియాలు. బానిస ఆ పార్టీ ప్రచార కరపత్రంగా, ఒక పార్టీ కరపత్రంగా కొన్ని మీడియాలు పనిచేయడం అనేది మనం చూసినాం గతంలో, ఇప్పుడు కూడా చూస్తున్నాం. తర్వాత ఏమైపోయింది? వాళ్ళతో ఎందుకంటే మేమే మీడియాకు ఉందామని చెప్పేసి ఇప్పుడు అనేక మంది రాజకీయ నాయకులు మీడియాను కొనుక్కొని మీడియా అధిపతులై తమ భావాలను ఏతుందో ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నం ఉన్నది. అందుకని సోషల్ మీడియా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ఇంపార్టెన్స్ చాలా ఉంది. దాన్ని సోషల్ మీడియా ఇంపార్టెన్స్ను కాపాడుతూనే, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూనే, ఎక్కడో ఒకరిద్దరు కనుక పొరపాటు చేస్తే దాన్ని చట్ట ప్రకారంగా ఏ విధమైన చర్య తీసుకుంటూ టోటల్ నియంత్రణ చేయడం మటుకు సరైన పద్ధతి కాదు. చాలా ఆలోచించాలా. ఇంకోటి ఏంటంటే, ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత మనిషిలో ఆ కోపం అనేది తగ్గాల, ఆవేశం తగ్గాల, ఆలోచన పెరగాల, క్షమాగుణం కూడా పెరగాల దాని లోపల. నేను ఇప్పుడు అంటే మనం మాట్లాడేటువంటి భాష కూడా అంటే చనిపోయిందంటే ఇప్పుడు ఆంధ్రాలో చూస్తున్నాం, మిగతా రాష్ట్రాలు కూడా చూస్తున్నాం. అది మన తెలంగాణకు కూడా ఇవాళ వ్యాపించింది అని అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనకు ఎంతో గొప్ప సంస్కృతి ఉంది, కల్చర్, మనకు ఒక రెస్పెక్ట్, మనం ఒకళ్ళ భావాలను ఒకళ్ళు గౌరవించడం. ఎప్పుడో చూసాం రజాకార్ల జమానాలో, ఇది ఆయన షోయబుల్లా ఖాన్ కొన్ని పత్రికల లోపల రాస్తే రజాకార్లకు వ్యతిరేకంగా ఆయన చేతులు నరికి చంపేసినటువంటి సంఘటన. అలాంటి సంఘటనలు జరిగినాయి, గతంలో జరగలేదని కాదు. కానీ నేడు చాలా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో తొందరపడద్దని చెప్పేసి మటుకు చెప్తా ఉన్నాం. వాళ్ళ మణిపూర్ లాంటి చోట మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తున్నారు. ఇవాళ సుప్రీం ఏది ఎలక్షన్ కమిషనర్లు ఎన్నుకొని విధానాలు మారిపోతున్నాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సెలక్షన్ కమిటీలో ఉండే ఇప్పుడు ఆయన తీసేశారు. మొత్తం ఈడీని కానీ సిబిఐని కానీ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. హిందూ ముస్లిం భావజాలాన్ని అంటే ఒక రెచ్చగొట్టి తప్పుడు ప్రచారం, టోటల్ తప్పుడు ప్రచారం. ముస్లింల జనాభా ఎంతో పెరిగిపోయింది. ఎక్కడ పెరిగింది చూపించండి, ఫ్యాక్టరీ చూపించండి. పాకిస్తాన్లో హిందువుల జనాభా పూర్తి తగ్గిపోయింది. నేను 1952 నుంచి మొత్తం లెక్కలు తీసిన, పాకిస్తాన్లో తీసిన, ఇండియాలో తీసిన. అక్కడేమి హిందువుల జనాభా తగ్గలేదు, ఇక్కడే ముస్లింల జనాభా అనుకోకుండా పెరగలేదు. వాస్తవంగా చూస్తే ఫిగర్స్ మీరు చూడండి, మొత్తం చెకప్ చేయండి. దాని కనుక విష ప్రచారం బాగా జనాభా పెరిగిపోయింది, బాగా జనాభా పెరిగిపోతున్నది. వాళ్ళ అలా ఎన్నో విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఎంత తప్పుడు ప్రచారం అంటే, అసలు ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే స్టేషన్ మాస్టర్ ముస్లిం, అరే శర్మ ఆయన పేరు వచ్చింది తర్వాత ఆయన అబ్దుల్ అని చెప్పేసి ఎంత సోషల్ మీడియాలో ప్రచారం దానిలో. కాబట్టి ఏతుందో ఈ తప్పుడు ప్రచారాలు ఏది జరుగుతున్నదో దాన్ని ఏ విధంగా అరికట్టాలనేది కూడా చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే. ప్రణయ్ హత్య కేసు లోపల కరెక్టే మీరు చెప్పింది, రెహమాన్ గారు చెప్పింది, దాన్ని ఇక వాడుకునేటటువంటి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే శివాజీ మహారాజ్ సైన్యంలో 3వ వంతు మంది ముస్లిమ్స్ ఉండేవారు. శివాజీ మహారాజ్ సెక్యూరిటీ గార్డ్స్లో ముస్లిమ్స్ ఉండేవారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్లో 3వ వంతు మంది ముస్లిమ్స్ ఉండేవారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జర్మనీ పోవడానికి మొత్తం తోడ్పడింది ముస్లిమ్స్. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళల్లో మొత్తం పేర్లు తీయండి, దానిలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఫస్ట్ జై హింద్ నినాదం ఇచ్చింది ముస్లిం, జై హింద్ నినాదం ఇచ్చింది. సారే జహాన్సీ అచ్చాని పాడినటువంటిది ఇక్బాల్. సో చాలా విషయాలు ఉన్నాయి దీని లోపల. కానీ
ఈరోజు చరిత్రను మొత్తం వక్రీకరించి చేయడం మంచిది. అరే ఆడ తవ్వుతే సమాధి కనుక వెళ్తే అదట ముస్లిమ్స్ అట, లింగం వెళ్తే ఎక్కడైనా అసలు కొంచెమైనా నాలెడ్జ్ తెలివి ఉందా? మీ రమణ మహర్షి ఆశ్రమంలో సమాధి ఉంటుంది. తిరువన్నమయ్యలో ఎంతోమంది మహాత్ములు, రాఘవేంద్ర స్వామి అనేక చోట్లల్లా సమాధులు ఉన్నాయి. ఆ రోజుల్లో మహాత్ములు బ్రహ్మంగారు సజీవ సమాధి పొందారు. అక్కడ సమాధి అక్కడ వెళ్ళింది కాబట్టి అది ముస్లిమ్స్ అంటే, లేకపోతే ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? కొంచెం చరిత్ర తెలుసా మీకు? వాస్తవాలు తెలుసా మీకు? ఈ దేశం ఎన్ని డిఫరెంట్ కల్చర్స్, ఎన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్, ఎంత సోదరులుగా కలిసి ఉన్నారు ఈ దేశం లోపల. ఇవాళ దాన్ని ఒక హిందూ ముస్లింల ద్వేషం పెంచడం, ఒక మతం మీద ద్వేషం పెంచడం, ఎవరైతే ఇటువంటి ఒక మత ద్వేషం పెంచుతున్నారో వాళ్ళు నంబర్ 1 దేశద్రోహులు. దేశద్రోహులు ఎవరవి అంటే, అరే అదాని అంబానీ ఆస్తులు ఎవడు పెంచుతున్నాడో వాడు దేశద్రోహి. ఎవడు దేశద్రోహి అంటే బ్లాక్ మనీని ఎవడు రక్షిస్తున్నాడో వాడు దేశద్రోహి. హిందూ ముస్లిం భేదాలు తీసుకొచ్చి వాళ్ళ మత కల్లోలాలు వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నాడో వాడు దేశద్రోహి వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి అవుతుందో ఇవన్నీ విషయాల లోపల మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ఇండియాలో డెమోక్రసీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్ ద సేమ్ టైం మిగతా పెద్దలు చెప్పినట్లు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలా, చిన్నగా దాన్ని ఏ విధంగా అక్కడిదక్కడ చేయాలనేది మనం ఆలోచించాలా. ఎవరు జర్నలిస్టులు గారు, అరే ప్రతి ఒక్కరికి ఫస్ట్ మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఆర్టికల్ 19 ప్రకారంగా. సరే అది రెగ్యులేట్ చేయండి, మీరు వద్దని మేము అంటలేం. కానీ ఆ రెగ్యులేట్ చేసేటటువంటిది ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలగకుండా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ, మరి మాకు అవకాశం అనేది ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.